హాయ్ హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే చాలామంది వెళ్ళే వాళ్ళకైతే గుర్తుపెట్టే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లేస్ బాగా చూసే వాళ్ళకైతే గుర్తుపెట్టి ఉంటారు. చూడని వాళ్ళు అయితే ఏంటో అనుకుంటారు కదండి. మొన్న మా చెల్లె వాళ్ళు, మా అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళి అని చెప్పాను కదండి. అక్కడికి తిరుపతి దర్శనానికి వాళ్ళకి టైం ఉండటంతో వాళ్ళు ఇంకా ఇది పాతాళ గంగ, పాప వినాశన గుడి, శ్రీవారి పాదాలు, ఇంకా ఇదేను జపాన్ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ ఉంటుందండి. లోపలికి మేము కూడా వెళ్ళాము. అక్కడైతే వెరైటీ వింత ఉడతలు ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. మా నాన్న, మా కోడలు, మా అమ్మ అండి. మా అమ్మకైతే హ్యాండ్ బ్యాగ్ తిరిగిచ్చారు. నడిచి మా అమ్మది, మా చెల్లె వాళ్ళ ఆయన, వాళ్ళ పాప, చిన్న పాప కూడా ఉందండి పక్కన. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇంకా వీళ్ళందరినీ వీడియో తీస్తుందిగా తను పడలేదండి. ఇంక ఈ జపాన్ వాళ్ళ గుడికి అయితే చాలా బాగుంటుందండి అక్కడ. నేను కూడా వెళ్ళాను, ఇంతకుముందు కూడా పెట్టాను వీడియో, కానీ అంత రెస్పాండ్ రాలేదు. ఇప్పుడన్నా వస్తో రాదో చూద్దాం. మా చెల్లె వాళ్ళు అయితే ఆంజనేయ స్వామి భక్తులండి. ఇంకా వాళ్ళ ఆయనకి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. మనం ఏది చేస్తుంటే పిల్లలకు కూడా అలానే అలవాటు అయిపోతుంటుంది కదా. ఇక మా అమ్మ, మా కోడలు అయితే ఇక్కడ కోనేరు దగ్గర అవి రూపాయి కాయిన్స్ ఇస్తున్నారండి. మా అమ్మ వాళ్ళు ఈసారి మాత్రం మా అమ్మ వాళ్ళు కొంచెం దేవుడి గుళ్ళు మా చెల్లె దగ్గరికి అలా వెళ్ళొచ్చారండి. ఇంకా వీళ్ళిద్దరైతే ఫోటోలు పోజిస్తున్నారు. ఇంకా ఏమన్నా కొందామని షాప్ కాడకి వెళ్ళారంట, కానీ ఏం తీసుకోలేదంటండి. వాళ్ళకి నచ్చలేదు, తీసుకోలేదు. మళ్ళీ అందుతోటి ఈ లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ రూమ్లో పెట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్ అయిపోద్దన్న ఉద్దేశంతో కూడా తీసుకోలేదంటండి. పోయినసారి అయితే గాజులు, రబ్బర్లు, చైన్లు ఇవన్నీ తీసుకున్నాం మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుందండి. అసలు ఇది నడుస్తుంటే ఎంత దూరమైనా కానీ ఎండ కొట్టదు, అంత బాగుంటుంది. దీనికి 2 దారులు ఉన్నాయండి. ఒకటేమో ఇట్లా మెట్లు, ఇంకోటేమో మెట్లు లేకుండా ఉంటుంది. మేము పోయింది అయితే మెట్లు లేకుండా పోయినాం. ఇప్పుడు మా వాళ్ళు వచ్చింది అయితే మెట్ల మించి వచ్చారండి. ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటుంది కదండి, చందనంతో అక్కడ రూపాయి కాయిన్స్ అతికిస్తే అతుకుతూ ఉంటాయండి. చాలామంది అతికిస్తారు, నేను కూడా అతికిచ్చాను పోయినసారి. నాకు కానీ నాదైతే ఎంతసేపు పెట్టినా అలా అంటుకుపోలేదు. మా అమ్మ అయితే పెడుతుంది, మా చెల్లె వాళ్ళ పాప, పెద్ద పాప జ్యోతమ్మ పెడుతుందండి. ఇంకా వాళ్ళు పెట్టగానే అంటిపోయినాయి. నేను పెడితే మాత్రం అంటుకోలేదండి. ఇంకా మీరు ఎవరైనా ఇలా కోతులు చూడండి, అక్కడ బాగా కోతులు ఉంటాయి, ఉడతలు ఉంటాయి, చల్లటి గాలి, ఎంత దూరం నడిచినా కానీ. ఆ దేవుడి మహత్యం ఏమో కానీ కాళ్ళు నొప్పులు రావు, ఏమీ రావు, ఎండ కొట్టదు. మే నెలలో వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా కానీ చెట్టుల నీడతో బాగుంటుందని ఇంకా అందరూ ఒకసాటైతే ఉన్నారు. ఇంకా మాకు వాళ్ళు వీళ్ళంతా దండం పెట్టుకుంటున్నారు. మా తమ్ముడు కూతురండి ఏమో, నా తర్వాత అయినా మా తమ్ముడు కూతురండి అమ్మాయి. మాకు ఇంకా మా చెల్లె వాళ్ళ పిల్లలు, మా అమ్మ వాళ్ళు అయితే దండం పెట్టుకుంటున్నారండి. అందరికీ బాయ్ అండి.